వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, ఒకటే సంచలనం. తెలంగాణ పాలిటిక్స్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేసిన పొలిటికల్ బాంబ్ ఇప్పుడు కూటమి పార్టీల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఇకపై తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరాటమే చేస్తుంది. ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటూ అమిత్ షా క్యాడర్ కు క్లియర్ కట్ సిగ్నల్స్ ఇచ్చేశారు. అయితే ఈ ఒక్క ప్రకటన ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఏపీలో అధికారంలో ఉంటూ తెలంగాణలోనూ పాగా వేయాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని తీవ్ర ఆత్మరక్షణలో పడేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి నడిచిన ఈ మిత్రపక్షాల బంధానికి అమిత్ షా ప్రకటనతో దాదాపు ఎండ్ కార్డ్ పడినట్లేనా? అసలు తెలంగాణలో ఒంటరిగా వెళ్లాలనే బీజేపీ వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అమిత్ షా షాకింగ్ డెసిషన్ పై పవన్ కళ్యాణ్ తదుపరి అడుగు ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన తాజా ప్రకటన ఒక పెద్ద సంచలనంగా మారింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని కేడర్కు దిశానిర్దేశం చేశారు. సొంత బలంతోనే తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం ఏపీలో అధికారంలో ఉన్న జనసేన పార్టీతో పొత్తు ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపనున్నాయి. తెలంగాణలోనూ విస్తరించాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ వ్యూహాలకు ఇది పెద్ద బ్రేక్ అని చెప్పవచ్చు. క్షేత్రస్థాయిలో ఒంటరిగా పోరాడితేనే లాభిస్తుందని ఢిల్లీ పెద్దలు గట్టిగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పొత్తుల వల్ల ఆశించిన స్థాయిలో ఓట్లు బదిలీ కాలేదని బీజేపీ అంచనా వేసింది. అందుకే బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకోవాలని అమిత్ షా సంకేతాలు ఇచ్చారు. ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో కూటమి భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. అమిత్ షా ప్రస్తుత ప్రకటనతో జనసేనతో పొత్తు దాదాపు తెరపడినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల క్షేత్రస్థాయిలో రెండు పార్టీల శ్రేణులపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో జనసేనకు క్షేత్రస్థాయిలో బలమైన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేకపోవడం ఒక మైనస్ పాయింట్. గతంలో బీజేపీ మద్దతుతో కొన్ని స్థానాల్లో పోటీ చేసి ఉనికి చాటుకోవాలని ఆ పార్టీ ప్రయత్నించింది. ఇప్పుడు బీజేపీ తలుపులు మూసేయడంతో తెలంగాణలో జనసేన ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదా రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడమే ఆ పార్టీ ముందున్న ఏకైక మార్గం. ఈ పరిణామం జనసేన పార్టీ కేడర్ను తీవ్ర నైరాస్యంలోకి నెట్టే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఒంటరి పోరు జనసేనకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో కాలమే నిర్ణయించాలి. బీజేపీ కఠిన నిర్ణయం తర్వాత జనసేన శ్రేణులు తమ తదుపరి కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి కూటమిగా అధికారంలో కొనసాగుతున్నాయి. అయితే అమిత్ షా వ్యాఖ్యలు కేవలం తెలంగాణ సరిహద్దులకే పరిమితమని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో ఉన్న సమీకరణాలు మరో రాష్ట్రంపై ప్రభావం చూపుతాయి. తెలంగాణలో జనసేనను దూరం పెట్టడం వల్ల ఏపీలో కార్యకర్తల మధ్య సమన్వయ లోపం రావచ్చు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వస్తున్నారు. అమిత్ షా తాజా ప్రకటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. బీజేపీ కాదన్నా తెలంగాణలో జనసేన ఒంటరిగా అభ్యర్థులను నిలబెడుతుందా అనేది ఒక ప్రశ్న. లేక ఏపీ పాలనపైనే పూర్తిగా దృష్టి పెట్టి తెలంగాణను ప్రస్తుతానికి వదిలేస్తారా అనేది చూడాలి. పొరుగు రాష్ట్రంలో ఉన్న సఖ్యత ఇక్కడ లోపించడం కార్యకర్తలను అయోమయంలోకి నెట్టే ప్రమాదముంది. ఈ రెండు రాష్ట్రాల రాజకీయ లింకులు కూటమి ఐక్యతకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. పవన్ కళ్యాణ్ తీసుకోబోయే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి కళ్లు కేంద్రీకృతమై ఉన్నాయి. తెలంగాణలో ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ చూస్తోంది. క్షేత్రస్థాయిలో ఒంటరిగా పోరాడితేనే సుదీర్ఘకాలంలో పార్టీకి లాభం జరుగుతుందని అధిష్టానం నమ్ముతోంది. గతంలో కొన్ని ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల సొంత క్యాడర్ నష్టపోయిందని భావిస్తున్నారు. ఇతర పార్టీల ఓట్లు బీజేపీకి ఆశించిన స్థాయిలో బదిలీ కాకపోవడంపై సమీక్ష జరిగింది. అందుకే ఇకపై తెలంగాణలో ఏ చిన్న ఎన్నిక జరిగినా ఒంటరిగానే వెళ్లాలని డిసైడ్ అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చినా సరే ఎవరితోనూ కలవకుండా
ఉండకూడదనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. బూత్ స్థాయి నుండి పార్టీని ఒంటరిగా బలోపేతం చేసుకోవడమే ఏకైక మార్గమని అమిత్ షా చెప్పారు. ఈ నిర్ణయంతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఒక రకమైన స్పష్టత అయితే వచ్చింది. మిత్రపక్షంగా ఉన్న జనసేన మాత్రం ఈ ప్రకటనతో ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడిపోయింది. పొత్తులు లేకుండా ఒంటరిగా గెలవడం తెలంగాణలో బీజేపీకి అంత సులువు కాదనే వాదనలు ఉన్నాయి. అయినప్పటికీ సుదీర్ఘ రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర నాయకత్వం ఈ కఠిన నిర్ణయానికి మొగ్గు చూపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ను ఒక్కసారిగా పెంచేశాయి. ఈ ప్రకటన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఊహించని షాక్ అనే చెప్పాలి. తెలంగాణలో పార్టీని విస్తరించాలనే జనసేన ఆశలపై ఈ నిర్ణయం నీళ్లు చల్లింది. గతంలో కుదిరిన పొత్తుల వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదన్నది బీజేపీ అంతర్గత విశ్లేషణ. అందుకే పొత్తుల ప్రసక్తే లేదని అమిత్ షా చాలా కరాఖండీగా తేల్చి చెప్పారు. ఈ పరిణామం ఏపీలోని అధికార కూటమిలో ఎలాంటి చలనం తెస్తుందోనని చర్చ జరుగుతోంది. రెండు రాష్ట్రాల రాజకీయాలను వేర్వేరుగా చూడలేమని విశ్లేషకులు పదే పదే గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో జనసేన ఒంటరిగా బరిలోకి దిగితే ఓట్లు చీలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ పోటీకి దూరంగా ఉంటే పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ సవాల్ను ఎలా స్వీకరిస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ దీనిపై ఎలా స్పందిస్తారనే దానిపైనే కూటమి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తెలంగాణ బీజేపీ శ్రేణులు అమిత్ షా ప్రకటనతో పూర్తి ఉత్సాహంతో ఊగిపోతున్నాయి. సొంత బలంపై నమ్మకంతో ముందుకు సాగాలని పార్టీ కేడర్ మానసికంగా సిద్ధమవుతుంది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ఒంటరి పోరాటమే సరైన మార్గమని వారు నమ్ముతున్నారు. అయితే జనసేన వైపు మాత్రం ఈ ప్రకటన తీవ్ర కలకలాన్ని రేపింది. పొత్తు ముగిసిందనే సంకేతాలు రావడంతో ఆ పార్టీ నేతలు డైలమాలో పడ్డారు. ఏపీలో కలిసి ఉంటూ తెలంగాణలో విడిపోవడం వల్ల వచ్చే నష్టాలపై లెక్కలు వేస్తున్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తల మధ్య ఈ నిర్ణయం ఎలాంటి దూరాన్ని పెంచుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం వెనుక ఎలాంటి నిర్ణయం ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణలో పార్టీని బతికించుకోవడానికి ఆయన సొంతంగా అడుగులు వేస్తారా అనేది చూడాలి. లేదా ఏపీ రాజకీయాలకే పరిమితమై తెలంగాణను పక్కన పెడతారా అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ పొలిటికల్ డ్రామా రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.